अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతమనుసరామః. మనము నిన్న షః ప్రత్యయస్య అనే సూత్రం చెప్పుకున్నాము. ఈ సూత్రం ఏమంటుందంటే ప్రత్యయానికి ఆదిలో ఉన్నటువంటి ష మూర్ధన్య షకారానికి ఇత్ సంజ్ఞ అని పేరు పెడుతుంది. ఇత్ సంజ్ఞ అని పేరు పెట్టడం వలన తస్య లోపః అదర్శనం లోప ప్రకారంగా లోపం చేసుకుంటాము. ఇంకోటి ఈ షిత్ చేయడానికి ప్రయోజనం ఏంటంటే షిత్ గౌరాదిభ్యశ్చ అనే సూత్రం ప్రకారంగా స్త్రీలింగంలో గీస్ ప్రత్యయం వస్తుంది. గీస్ ప్రత్యయం వచ్చేసి మనకు నర్తకి రజకి అనే శబ్ద రూపాలు తయారవుతాయి. అది నిన్న మనం చూసాము. ఇప్పుడు అదే క్రమంలోనే నెక్స్ట్ సూత్రం చూసుకోండి. చుట్టూ ఏంటండి? చుట్టూ మనకి ఇత్ సంజ్ఞ ప్రకరణం చెప్పుకుంటున్నాము. ఆ ప్రకరణంలోనే సూత్రం ఏంటి? చుట్టూ. ఓకే, ఇది సూత్రము. వీనికి పద విభాగం ఏంటి? ఒకటే పదం ఉంది మనకి. చుట్టూ అనేది ప్రథమ విభక్తి ద్వివచనం. గురు గురువు అంటాం కదా, అలాగా చుట్టూ చుట్టూ ద్వివచనం కాబట్టి రెండు చు ఒకటి టూ అంటే చవర్గం, టూ అంటే టవర్గం. చు అంటే చవర్గము, టూ అంటే టవర్గము, రెండు వస్తాయి కదా, చవర్గము టవర్గము. అందుకే రెండు ఉన్నాయి కాబట్టి ద్వివచనంలో టూ అనేది ద్వివచనంలో ఉందన్నమాట. అస్తు ప్రథమ విభక్తి ద్వివచనం అని చెప్పుకున్నాం. సమాసం ఏంటి? దాన్ని విడదీసి చెప్పాడు. చుశ్చ టుశ్చ ఇది చుటూ అయిపోయింది. దాన్ని చుశ్చ మరియు టుశ్చ దాన్ని చుటూ అని చెప్పాము అని చెప్పి ఇక్కడ విగ్రహ కింద దాన్ని ఇంకా స్పష్టంగా చెప్పుకున్నాము. ఇప్పుడు ఇదేంటి? ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. ఏ సమాసము? ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. ఓకే, ఎందుకంటే ఇతరేతర ద్వంద్వ సమాసం అంటున్నాము అంటేనే ఖచ్చితంగా రెండు పదాలకు ప్రాధాన్యత, పూర్వ పదానికి ప్రాధాన్యత ఉంటుంది, ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది, రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట. ఓకే, అస్తు. సో ఇప్పుడు చూడండి అర్థ. దీని యొక్క అర్థం పై నుంచి అనువృత్తి వస్తున్నాయి. సహ ప్రత్యయస్య నుంచి ప్రత్యయస్యకి అనువృత్తి వస్తుంది. ఆది ఉపదేశీయ ఆది ఇంటుడవహ అనే సూత్రం నుంచి ఆది శబ్దానికి అనువృత్తి వస్తుంది. ఉపదేశే అనేది ఉపదేశ జనాసికిత్ నుంచి అనువృత్తి వస్తుంది. ఉపదేశిత్ అనేది ఆ పైంచి చూడు, పైంచి ఒక్కొక్క పదానికి అనువృత్తి వస్తుందన్నమాట. ఈ అనువృత్తిలో ఉండే ఆ పైన చూసిన అనువృత్తి పదాలు ఇక్కడ సూత్రం ఉండే పదాలతో మనం అర్థం చేస్తామండి. ఓకేనా? చూసుకోండి. అర్థ ఉపదేశే అంటే ఉపదేశం తెలుసు కదా, మహర్షి పాణిని రచించినటువంటి అష్టాధ్యాయి ధాతు పాఠము, గణపాఠము, లింగానుశాసనము ఉన్నది. ఇవి 5 గ్రంథాలను ఉపదేశం అంటాం. ఈ ఉపదేశంలో ఉండాలి. ఉపదేశం ఎటువంటి ఉపదేశంలో ఉండాలి? ప్రత్యక్ష ఉపదేశంలో ఉన్నటువంటి వాయిస్ రావట్లేదు సార్. ఉపదేశంలో ఏ ప్రత్యయం ఉండాలట? ఉపదేశంలో ఆది ప్రత్యయం ఉండాలట. ఉపదేశంలో ఆది ప్రత్యయం ఉండాలి. అంటే ప్రత్యయానికి ఆదిలో ఉండాలి. ఇక్కడ పై చెప్తాము ప్రత్యయానికి ఆదిలో షాక్ చేసి ఇదేమంటుంది? ఉపదేశే ప్రత్యక్ష ఆది చవర్గస్య టవర్గౌ చవర్గ టవర్గౌ ఇత్ సంజకో భవత. రెండు ఉన్నాయి కాబట్టి ద్వివచనం అవి వచ్చినమాట. చవర్గ టవర్గౌ ఇత్ సంజకౌ భవత. ఓకే, చవర్గ
చవర్గస్య ఇతి సంజ్ఞా భవతి అని చెప్పేవాళ్ళం. ఇక రెండు చవర్గం ఒకటి చవర్గం రెండు ఉన్నాయి కదా, అందుకే ద్వివచ రామ రామౌ, అలాగే చవర్గ చవర్గౌ అని చెప్తాను. ఇక్కడ చవర్గం టవర్గం రెండు ఉన్నాయి. రామ లక్ష్మణవు అంటాం కదా, రామశ్చ లక్ష్మణశ్చ రామ లక్ష్మణవు, అలాగే చవర్గశ్చ టవర్గశ్చ చవర్గ టవర్గౌ ద్వివచనంలో. ఓకే, అందుకే ఇక్కడ అవు పెట్టుకున్నాం. అస్తు ఉపదేశే ప్రత్యయస్య ఆది చవర్గస్య యదత్ టవర్గస్య చవర్గ టవర్గౌ ఇత్తు సంజ్ఞకౌ భవత. చవర్గ టవర్గాలు ఇత్తు సంజ్ఞకాలు అవుతాయి, ఇత్తని పేరు పెట్టబడతాయి. ఓకేనా, ఏముండాలి, అది మొట్టమొదటి ప్రత్యయమే ఉండాలి. ఆ ప్రత్యయానికి ఆదిలో ఉన్న చూ అంటే చవర్గం చ చ జ జ య, ఈ 5 వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం ఉండాలి. లేదా టూ అంటే టవర్గం ట ఠ డ ఢ అణ, ఈ 5 అక్షరాలు ఏదో ఒకటి ఉండాలి. మొత్తం 10 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం ఎక్కడ ఉండాలి, ఆదిలో ఉండాలి. ఏదో ఒకటే ఉంటుందండి, 10 నుంచి ఏదో ఒకటే ఉంటుంది, 2, 3 ఉండవు. ఎక్కడ ఉండాలి, అది ప్రత్యయం ఉండాలి. ఆ ప్రత్యయానికి ఆది చూ అంటే చవర్గం కానీ టూ అంటే టవర్గం నుంచి ఏదైనా అక్షరం ఉంటే దానికి ఇత్తని ఈ సూత్రం పేరు పెడుతుంది. ఇత్తని పేరు పెట్టిన తర్వాత వెంటనే తస్య లోపం వచ్చేసి దాని పైన చేస్తుంది. లోపం అంటే అడిగినప్పుడు అదర్శనం లోపం వచ్చి అది లోపం చేసి వెళ్ళిపోతుంది. కనిపించకుండా చేయడానికి లోపం అంటామని చెప్పి మనకు అదర్శనం లోప చెప్తున్నది. ఓకేనా, ఇది ఈ రకంగా మనం ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. స్పష్టంగా ఉంది. ఉపదేశే ప్రత్యయస్య ప్రత్యయానికి ఆది, ఆ ప్రత్యయం ఆది ప్రత్యయానికి, ప్రత్యయస్య ఆది అంటే ప్రత్యయానికి ఆది ఏది, ప్రత్యయానికి ఆది ఏముండాలి, చవర్గ టవర్గం, చవర్గం కానీ టవర్గాని ఉంటే అవి ఇత్తు సంజ్ఞకౌ భవత. ఇక్కడ రెండు ఉన్నాయి, భవతి భవత ద్వివచనంలో భవత వచ్చిందన్నమాట. ఇత్ సంజ్ఞకౌ భవత, ఇత్ సంజ్ఞక భవతి, ఇత్ సంజ్ఞకౌ భవత, ఇత్ సంజ్ఞకా భవంతి. అది ఎన్ని ఉంటే 3 ఉంటేనా భవంతి పెట్టుకుంటాం. ఇత్ సంజ్ఞకా భవంతి, అలాగా అది మనకు వాక్య నిర్మాణం తెలుసు, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వస్తు సూత్రం స్పష్టమైంది అనుకుంటాను. ఇప్పుడు దీని యొక్క ఉదాహరణ ఏంటి, వీటి యొక్క చుట్టూ యొక్క ఉపయోగం ఎక్కడ వచ్చింది, ఆ ఉదాహరణ చూస్తున్నామట. ఏంటి, కౌంజాయన్య కౌంజాయన్య బ్రాహ్మణాః షాండిక్యః. ఇవి చవర్గానికి సంబంధించిన ఉదాహరణ చెప్పండి. కౌంజాయన్య కౌంజాయన్య బ్రాహ్మణాః షాండిక్యః. ఇవి 3 ఉదాహరణలు చవర్గానికి సంబంధించి. టవర్గానికి వాచా, కురుచరి, మద్రచరి, ఉపసరజ, మందురజ, ఆన్నః. ఇవి మనకు ఉదాహరణ ఇవ్వబడ్డే టవర్గానికి. అవి ఏంటో పరిశిష్టం ఇచ్చారు, మనం పరిశిష్టం చూద్దాం. ఈ సూత్రం యొక్క ఉపయోగం ఏంటి, ఇత్సంజ్ఞతో పాటు ఇత్సంజ్ఞాన్ని పేరు పెట్టడం ఇంకే లాభం వచ్చాయి, అది దాని యొక్క ప్రయోజనం ఏంటి, ఈ సూత్రం యొక్క ఉపయోగం ఎక్కడ వినియోగించబడింది, అది పరిశిష్టంలోకి వచ్చేయండి. ఇందులో సూత్రార్థంలో ఎవరికైనా సందేహం ఉందండి? అస్తు నిస్సందేహ. చూడండి ప్రకృత మనసు స్లైడ్ మార్చునన్న లలిత, చూడండి పరిశిష్టము. చూడు స్పష్టంగా కనిపిస్తుంది చుట్టూ. ఏంటి, కౌంజాయన్య, కౌంజాయన్య ఇది ఉదాహరణ. కుంజ అనే ఒక పేరు ఒక వ్యక్తి అండి. ఏంటి, కుంజ అని ఒక వ్యక్తి పేరు. ఆ వ్యక్తి యొక్క సంతానం అయితే ఉందో, సంతానం అయితే ఉందో దాన్ని పౌత్రుడు అంటే. పుత్రుడు అంటే ఏంటి, సంతానం వస్తుంది. ఆ పుత్రుడికి కూడా పుత్రుడు పుట్టాడు అనుకోండి, దానికి గోత్రాపత్యం అంట, ముందుకు చెప్పుకున్నాం మనం. అంటే సంతానానికి సంతానం ఏదైతే ఉండదు. ఇప్పుడు కుంజ అని ఒక వ్యక్తి విశేషము, ఆ వ్యక్తి యొక్క సంతానం ఏంటి, కౌంజాయన్య వస్తుందన్నమాట. ఇప్పుడు కింద చూద్దాము. గోత్ర డైరెక్ట్ గా ప్రయత్నం తీసుకొచ్చాం. కుంజ వస్తుంది. సో కుంజ అనే పేరు గల వ్యక్తి యొక్క సంతానం అంటే మనవడు. పౌత్రుడు అంటే ఏమిటి, మనవడు. పుత్రుడు, పౌత్రుడు అంటే మనవడు అనే అర్థంలో గోత్ర పత్యంలో మనం ప్రయత్నం తీసుకుంటామట. ఓకేనా, కుంజ సపత్యం కౌంజ అవుతుంది పుత్రుడు అయితే. అది ఆ పుత్రుడు కూడా పుత్రుడు కౌంజాయన్య వస్తుంది. అదేంటో చూద్దాం. మొత్తానికి కుంజ అని ఒక పేరు గల అతని యొక్క మనవడు అనే అర్థంలో మనం చెప్పుకుంటాం. అది కుంజ నామక వ్యక్తిక పౌత్రుడు అంటే సంతానం యొక్క సంతానము.
కుంజ అనే వ్యక్తి యొక్క మనవడు అనే అర్థంలో ఇది కౌంజాయన్య శబ్దం వచ్చింది. మనం గర్గ శబ్దానికి సంతానార్థంలో గార్గ్య వచ్చింది. ఆ గార్గ్య శబ్దం యువపత్యంలో గార్గాయన వచ్చింది. ఆ రకం చూసాం కదా. అలాగా ఇక్కడ కూడా గార్గాయన గోత్రపత్యంలో గార్గాయన శబ్దం. గర్గపస్య గోత్రపత్యం గార్గాయన, గర్గస్య అపత్యం గార్గ్య అవుతుంది. గర్గస్య గోత్రపత్యం గార్గాయన అలా అవుతున్నాడు. ఇలాగే కుంజస్య అపత్యం కౌంజ్య, కౌంజస్య గోత్రపత్యం కౌంజాయన్య అలా వస్తుంది. అదేంటో చూద్దామా. సరే, మొత్తానికి మూల ప్రాతిపదికం అంటే కుయింజ ప్రాతిపదికం. ఇది కుయింజ అని ఒక వ్యక్తి విశేషం యొక్క పేరు కాబట్టి, నామవాచక శబ్దం కాబట్టి, తో అర్థవంతమైన శబ్దం కాబట్టి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత మనకు ప్రాతిపదికం పెట్టుకుంటాము. ఇక్కడ కుంజస్య గోత్రాపత్యం, కుంజ అనే పేరు గల వ్యక్తి యొక్క మనవడు, ఆ వ్యక్తి యొక్క మనవడు అనే యొక్క కాకేకి యొక్క వచ్చినప్పుడు షష్ఠి విభక్తి స్పష్టంగా వచ్చింది విగ్రహవాక్యంలో. ఆ కుంజ అనే పేరు గల వ్యక్తి యొక్క మనవడు అంటున్నామట. కాబట్టి ఆ అర్థంలో ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఇంకా స్పత్తిని తెచ్చుకుంటామని. షష్ఠి విభక్తిలో మనం విగ్రహవాక్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విగ్రహవాక్యాన్ని బట్టి మనం ఇంకా స్పత్తిని తెచ్చుకుంటాం. అందుకే కుంజ గస్ ఏమొచ్చింది, కుంజాంగస్. ఇప్పుడు సమర్థానాం ప్రథమాద్వా ఏంటంటే సమర్థానాం ప్రథమాద్వా అనే సూత్రం ప్రకారంగా ఇప్పుడు రెండు కుంజ అనేది కూడా ఒక ప్రాతిపదికము. ఆ కుంజస్య గోత్రాపత్యం మనవడు అంటున్నామాట. అది కూడా ఒక మనవడి కూడా ఒక సత్తా ఉంది. అది కూడా ఒక శబ్దం అనమాట. రెండు శబ్దాలు ఉన్నప్పుడు ఏ శబ్దంతో ప్రత్యయం తెచ్చుకోవాలి అనే సందేహంలో సమర్థానాం ప్రథమాద్వా, సమర్థవంతమైన శబ్దాలు రెండు ప్రాతిపదికాలు ఉన్నప్పుడు అప్పుడు మొదటి సమర్థం ఏదైతే ఉందో, మొట్టమొదటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దంతోనే ప్రత్యయం తెచ్చుకో అని స్పష్టంగా చెప్పింది. అందుకే సమర్థవంతమైన శబ్దాలు రెండు వచ్చినప్పుడు అందులో మొట్టమొదటి సమర్థవంతమైన శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దంతో ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. అందుకే ఇక్కడ మొట్టమొదటి శబ్దం అంటే కుంజ ఉంది, కుంజస్య గోత్రపత్యం వచ్చిందన్నమాట. అంటే మొట్టమొదటి సమర్థవంతమైన శబ్దం ఏంటి, కుంజ అనే ప్రాతిపదికం. కాబట్టి దాంతో ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే ముందుగా విగ్రహవాక్యానుసారంగా గస్ తెచ్చుకున్నాము షష్ఠి విభక్తి ఏకవచనంలో కుంజాంగస్. ఇప్పుడు ఈ కుంజాంగస్ అనే షష్ఠ్యంతు కుంజ ప్రాతిపదికం చేత ప్రత్యయం తెచ్చుకోవాలి, గోత్ర ప్రత్యయం తెచ్చుకోవాలి. అందుకే సమర్థానం ప్రథమాత్మ అంటే ప్రథమ సమర్థం ప్రత్యయం తెచ్చుకోవాలని చెప్పి. ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి అంటే గోత్రే కుయింజాదిభ్యశ్చపై, గోత్రే కుయింజాదిభ్యశ్చపై. గోత్రే అర్థం అంటే గోత్రవాచక అర్థం అంటే మనవడు అని అర్థం. గోత్రం అంటే గుర్తుపెట్టుకోండి. అపత్యం అంటే సంతానము, గోత్రం అంటే సంతానం యొక్క సంతానం అంటే మనవడు మనవరాలు అనే అర్థంలో గోత్ర శబ్దం ప్రయోగిస్తాం, గుర్తుపెట్టుకోండి. గోత్ర అనే శబ్దం వచ్చింటే మనవడు అనే అర్థంలో ప్రత్యయం తెచ్చుకుంటాము. అపత్యం అన్నప్పుడు కొడుకు కూతురు అనే అర్థంలో ప్రత్యయం తెచ్చుకుంటాము. పుత్రుడు లేదా పుత్రుడు అనే అర్థంలో ప్రత్యయం తెచ్చుకుంటాము. గోత్ర ప్రత్యయం అంటేనే వెంటనే మనవడు లేదా ముని మనవడు అనే అర్థంలో ప్రత్యయం తెచ్చుకుంటాం. మనవడు ముని మనవడు అంతకన్నా ముని మనవడు అంతకన్నా ముందుకు ఏదైనా వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, సరే. గోత్రే అర్థంలో కుంజాదిభ్యశ్చపై, కుంజాది ప్రాతిపదికంతో ఏమొస్తుందంటే చపై ప్రత్యయం వస్తుందంట. ఏమొస్తుంది చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది స్పష్టంగా. కుంజ ఆదిరి ఏషాం తే కుయింజాదయ. కుంజ అనేది ఆదిలో ఉంది. ఏషాం శబ్దానం, ఏ శబ్దాలకైతే కుంజ అని, ఇప్పుడు గణపాఠంలో ఉన్న శబ్దాలండి ఇవన్నీ కుంజ అని కొన్ని శబ్దాలు ఇవ్వబడ్డాయమంట గణపాఠంలో. మనకు ఉపదేశంలో ఉంది కదా, అష్టాధ్యాయి, ధాతుపాఠము, ఉనాది, గణపాఠము, లింగానుశాసనం. గణపాఠంలో కొన్ని శబ్దాలు ఒక సమూహం చెప్పబడ్డాయట, కొన్ని ప్రసిద్ధమైన శబ్దాలు. అందులో కుంజ శబ్దం. ఆ కుంజ శబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే దాన్ని కుంజాది అని చెప్తాం. కుంజాది అని చెప్పుకుంటాం. దాన్నే కుంజాది అంటామండి. ఓకేనా? తో అది ఇప్పుడు సమాసం చూడగా కుంజ ఆదిరి ఏషాంతే కుంజాదయ. కుంజ శబ్దము ఆదిలో ఉండి ఏ శబ్దాలకైతే దాన్ని కుంజాది అని చెప్పాం. భూధాతు ఆదిలో ఉండి ఏ ధాతులకైతే భూవాది అని చెప్పుకున్నాం కదా, అలాగా కుంజ శబ్దము ఏ శబ్దాలకైతే ఆదిలో ఉందో ఆ మొత్తం గ్రహించడం, ఆ మొత్తం శబ్దాలన్నింటితో ఏమొస్తుందంట శ్చపై అనే ప్రత్యయం వస్తుందంట. చూడండి అర్థం చూడండి. గోత్ర అపత్య అంటే గోత్రాపత్యే వాచ్య, గోత్రాపత్య వాచ్యం వచ్చినప్పుడు అంటే సంతానం యొక్క సంతాన అర్థంలో
వాచ్య అంటే వాచక శబ్దంలో షష్ఠీ సమర్థభ్య కుంజాదిభ్య, ఇది మనకు షష్ఠీ సమర్థమైన శబ్దమేనా? కుంజం గస్, గస్ షష్ఠీ విభక్తి కదా, షష్ఠీ విభక్తితో యుక్తమైనటువంటి ప్రాతిపదికం. అందుకే షష్ఠీ సమర్థేభ్య కుంజాదిభ్య, ఇది కుంజాదిగణంలో శబ్దం కదా, కుంజాదిభ్య ప్రాతిపదికేభ్య, అది కుంజాదిగణంలో ఉండేటువంటి శబ్దమై ఉండాలంట. అందుకే షష్ఠీ సమర్థేభ్య, అది షష్ఠీ సమర్థము ప్లస్ కుంజాదిగణంలో ఉండే శబ్దం కూడా, కుంజాదిగణంలో ఉన్నటువంటి శబ్దం కూడా. కాబట్టి కుంజాదిగణంలో ఉండే శబ్దం కాబట్టి, కుంజాదిగణంలో ఉండే శబ్దం కాబట్టి కుంజాదిభ్య సారీ గోత్రాపత్యే వాచ్యే షష్ఠీ సమర్థేభ్య కుంజాదిభ్య ప్రాతిపదికేభ్య ష్ఠఫై ప్రత్యయో భవతి. ఏ ప్రత్యయం వస్తుంది? ష్ఠఫై ప్రత్యయో భవతి. ష్ఠఫై ప్రత్యయం అనే వస్తుందంట. ఏమొస్తుందన్న? ష్ఠఫై ప్రత్యయం వస్తుంది. ఓకే, తో ఇది ఈ సూత్రం యొక్క అర్థం. గోత్రాపత్యంని చెప్పడం కోసము షష్ఠీ సమర్థమైన కుంజాది ప్రాతిపదికం చేత ఈ కుంజాదిగణంలో ఉండే శబ్దం ఏవైతే అన్ని శబ్దాలతో వస్తుంది. ఇక్కడ మనకు ఒక శబ్దం వచ్చింది, దాంతో తెచ్చుకుంటున్నాం. కుంజాది ప్రాతిపదికేభ్య ష్ఠపై ప్రత్యయో భవతి. కాబట్టి ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా పక్కనే వస్తుంది. ఎవరికి పక్కన? కుంజాంగస్ అనే ప్రాతిపదికం పక్కన ష్ఠపై ప్రత్యయం వస్తుంది. సో ష్ఠపై ప్రత్యయం వచ్చినట్టు ఏమవుతుంది? మన ప్రకృతి సూత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమంటుంది? ఇది ష్ఠపై ప్రత్యయ అనే సూత్రం ప్రత్యయ సంజ్ఞ వస్తుందంట. ప్రత్యయ అనే సూచన ష్ఠపై ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞ భవతి. ఇవన్నీ ముందు చెప్పుకున్నామంట. దీనికి ప్రత్యయ సంజ్ఞ ఉంది ష్ఠపైకి. సో ప్రత్యయం కాబట్టి మన చుట్టూ అనే సూత్రం వస్తుంది. ఉపదేశే ఉపదేశే ఆది చుట్టూ, ఉపదేశే ఆది చవర్గస్య టవర్గస్య ఇత్సంజకో భవత అని చెప్పిన. ఉపదేశంలో ఉండే ఆది చవర్గం కానీ టవర్గం కానీ ఉంటే ఇత్సంజ అవుతుంది. ఇప్పుడు ఉపదేశంలో ఆది ప్రత్యయానికి ఉపదేశ ఆది ప్రత్యయస్య, ఇది ప్రత్యయము, అది ప్రత్యయం కాదు ఉండే చవర్గంగా టవర్గంగా ఉండాలి. ఇక్కడ ఏముంది? ష్ఠపైలో చూడండి, ష్ఠపైలో మొట్టమొదటి పైకి ముందే ఉంది చా ఉంది, సామాన్య చకారం ఉంది, అది చుట్టూ చవర్గంలో ఉంది కదా. కాబట్టి దానికి మన ప్రకృతి సూత్రం వచ్చేసి ఇత్తని పేరు పెట్టింది. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. ఈ ప్రత్యయంలో ఆదిలో ఉంది కాబట్టి మధ్యలో కాదు, అంతిమంలో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? ఆదిలో ఉండాలి. ఏముండాలి? చవర్గం ఉండాలి. చవర్గంలో ఉండే ఏదో ఒక అక్షరం ఉండాలి, టవర్గంలో ఉండే ఏదో ఒక అక్షరం ఉండాలి. ఆది అక్షరమే ఉండాలి, మధ్యలో ఉండకూడదు అన్నమాట. సో ఆది అక్షరం చా ఉంది కాబట్టి దానికి ఇత్తని పేరు పెట్టుకున్నాం. ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప వచ్చేసి లోపం చేస్తుంది. లోపం అంటే ఏమిటో అన్నప్పుడు అదర్శనం లోపం వచ్చి చెప్తుంది. ఓకే, తీసేసాం. తర్వాత పైలో అంతిమ హల్లు వర్ణం కదా, దానికేమో హలంత్యం అనే సూత్రం ప్రకారం వెళ్ళిపోతుంది. హలంత్యం అనే సూత్రం ప్రకారంగా ఉపదేశ అంతిమ హల్లు ఇత్ సంజకో భవతి అనే సూత్రం వెళ్ళిపోతుంది. ఇత్తని పేరు పెట్టుకుంటాం. తస్య లోప అదర్శనం లోప. ఏ మిగిలింది మనకు? ఫా మిగిలింది. ఓకేనా? కుంజాంగస్ ఫా అనుబంధ లోపం చేసుకో. దాన్ని ఏమని చెప్పా? అనుబంధ లోపం. డైరెక్ట్ గా మనం ఎప్పుడు రాసుకోకుండా అనుబంధ లోపం చేసుకుంటే చకారం ఆది చకారం వెళ్ళిపోతుంది, అంతిమ హల్ యకారం వెళ్ళిపోతుంది. అప్పుడు ఫా మిగిలింది. ఓకే, ఇప్పుడు ఫా అనేది ఏంటి? ఏ ప్రత్యయము? తద్దితాహ. ఇది తద్దిత అధికారంలో ఉంది కాబట్టి తద్దితాహ అనే సూత్రం ప్రకారంగా దీనికి తద్దిత సంజ్ఞ. ఎందుకంటే తద్దిత అధికారంలో ఉండే ప్రత్యయానికి తద్దితాహ అనే సూత్రం వచ్చేసి తద్దిత అని పేరు పెట్టేస్తుంది. ఏం పేరు పెట్టింది? తద్దిత అధికారంలో ఉండే ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయి అంటే తద్దితాహ అనే సూత్రం నుంచి మొదలుకొని దాని తర్వాత ఉండే సూత్రాల నుంచి ఏ ప్రత్యయం వచ్చినా కూడా అది తద్దితాహ అనే సూత్రం ప్రకారంగా దానికి తద్దితం అని పేరు పెట్టుకుంటాం. ఏం పేరు పెట్టాం? తద్దితం. తద్దితం పేరు పెట్టాం కానీ వెంటనే కృత్ తద్దిత సమాసాశ్చ. తద్దిత ప్రత్యయం అనేది ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి నేను మళ్ళీ ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెడతా అని చెప్పింది. కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ వచ్చేసి తద్దిత ప్రత్యయం అంతిమంలో ఉంటే తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞ ఒకటి. తద్దితాంత ప్రత్యయానికి ప్రాతిపదిక అని పేరు వస్తుంది. సో తద్దిత ప్రత్యయం ఎక్కడ ఉంది? ఇక్కడ తద్దితం అని కుంజకి పెట్టామా, గస్కి పెట్టామా, షపైకి పెట్టామా? షపైలో అనుబంధంలో వేస్తే ఫా మిగిలింది, పాకి పెట్టామా? పాకి పెట్టాము. పాకి పెట్టాం కాబట్టి ఆ తద్దిత ప్రత్యయం, ఆ తద్దిత ప్రత్యయం ఎవరికి అంతిమంలో ఉంది? కుంజాంగస్ అనే ప్రాతిపదిక. షష్ఠీ సమర్థవంతమైనటువంటి కుంజాంగస్ అనే ప్రాతిపదికానికి అంతిమంలో ఉంది. ఏదానికి? అంతిమంలో. ఈ శబ్దానికి అంతిమ. కాబట్టి ఈ ఫా ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ఈ సూత్రము తద్దితాంతస్య, తద్దిత ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి కుంజాంగస్ చపై ఈ మొత్తానికి ప్రాతిపదిక అని పేరు పెట్టింది. ఇది ప్రాతిపదిక ఎందుకు పేరు పెట్టాలంటే
ఇక్కడ మనకు కుంజ భిన్నంగా ఉంది, గస్ ప్రత్యయం భిన్నంగా ఉంది, చపై ప్రత్యయం భిన్నంగా ఉన్నాయి. వాటిని కలపడం కోసం పద సంధ్యాన్ని పెట్టుకున్నాం, ప్రాతిపదిక సంధ్య పెట్టుకున్నాం. ప్రాతిపదికను ఒకే పదంగా మారిపోతుంది. ఓకేనా? అందుకే మనం దీనికి భిన్నంగా ఉండే పదాలను ఒకే పదంగా చెప్పుకోవడం కోసము, ఒకే సంధ్యగా పెట్టుకోవడం కోసం ప్రాతిపదిక సంధ్యాన్ని పెట్టుకుంటాం. ఇప్పుడు అంతా ఒకే పదంగా అయిపోయింది, ఒకే ప్రాతిపదికం అయిపోయింది అన్నమాట. అందుకే సరే, ప్రాతిపదిక కృత్ తదిత సమాసాశ్చ వచ్చేసి కుంజాంగ పాకి ప్రాతిపదిక సంధ్య పెట్టుకున్నాము. సో ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుకుని ఎలా వచ్చింది? వెంటనే సుపోధాతు ప్రాతిపదికయో, ఒకవేళ ప్రాతిపదికానికి మధ్యలోకి సుప్పులు ఉంటే గిన, ప్రాతిపదిక పేరు పెట్టాం అంతే, ఒక పదం ప్రాతిపదికన మారిపోయింది, ఆయన మధ్య సుప్పులు ఉన్నాయి కదా. కాబట్టి ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత, ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత దానికి మధ్యలో ఉన్న సుప్పులు ఉంటే, సు ఔజస్లో జరిగిన ప్రత్యయం ఉంటే వాటికి లుక్కు చేసేయి అని చెప్పింది. సో ప్రాతిపదికం పేరు పెట్టాం కాబట్టి ఈ ప్రాతిపదికానికి అంతర్గతంలో గస్ ప్రత్యయం ఉందన్నమాట. అది గస్ సుప్ అనమాట, సుప్పులో వస్తున్నాడు. సు ఔజస్ లోంచి సుప్ అంతర్గతంలో వస్తుంది కాబట్టి దానికి ఈ సూత్రము సుపో ధాతు ప్రాతిపదికయో, ప్రాతిపదికం నుంచి మధ్యలో ఉండే సుప్పుకి లుక్కు చేయని చెప్పింది. కాబట్టి లుక్ అంటే ఏం చేయాలి? ప్రత్యయస్య లుక్, స్లు లుపహ. లుక్ అంటే ఏం లేదండి, కనిపించకుండా చేయడం లుక్ అంటాము. ఏ విధంగా లోపం అంటే ఏమిటన్నప్పుడు అదర్శన లోపం వచ్చి కనిపించకుండా చేయడం లోపం అంటామో, ఏ విధంగా అంటామో అలాగే లుక్ చేయమంటే, లుక్ అంటే ఏం చేయాలి? ప్రత్యయస్య లుక్ స్లు లుపహ, అదర్శనస్య లుక్ సంజ్ఞ పోతుంది, ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞ పోతుంది. ప్రత్యయాన్ని అదర్శనం చేయడమే అంటే కనిపించకుండా చేయడం లుక్ అంటాము అని చెప్పింది. కాబట్టి లుక్ చేసుకున్నాం. అప్పుడు ఏమైంది? కుంజ ఫ. మనం ముందే అనుమతి లోపం చేసేసామంటే ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చాడు, కింద ఇచ్చాడు మన ప్రతి సూత్రము. మనం అక్కడ పైన ముందు సుపోధాతు ప్రాతిపదికతోడు ముందు సుప్లుక్ చేసిన తర్వాత కింద అనుమతి లోపం చేసుకున్నాం. ఎలాగైనా చేసుకోవచ్చు, ఇక్కడ ఎలా ఉందో అలాగే చేద్దాం. కుంజ చపై. ఇక చపైకి చుట్టూ వచ్చేసి చకారానికి హలంత్యం వచ్చేసి ఞకారానికి ఇది సంజ చేసింది. అప్పుడు ఏం వెళ్తుంది? తస్లోప హదస్లోపతోటి ఫా మిగులుతుంది. అందుకే కుంజ ఫా కనిపిస్తుందా? కుంజ ఫా మిగిలింది అనుబంధం లోపం చేస్తే. ఇప్పుడు ఫా అనేది ప్రత్యయం కదా, తదిత ప్రత్యయం కదా. ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగ సంజ్ఞ వస్తుంది. ముందు దానికి అంగ సంజ్ఞ ఎవరు పెడతారండి? అంగ సంజ్ఞని యస్మాత్ ప్రత్యయ విధి, యస్మాత్ ప్రత్యయ తదాది ప్రత్యయేంగం. హలో, షుగర్ లేదు, చెక్ చేశారా? ఓకే, ఇప్పుడు వినిపిస్తుందండి. ఇప్పుడు వినిపిస్తున్నది. ఇక్కడ మనకు కుంజాకి ఆ ప్రాతిపదికని పేరు పెట్టుకున్నాం. ప్రాతిపదికం పేరు పెట్టగానే ఏమవుతుంది? సారీ, ప్రాతిపదిక అంగ సంజ్ఞ పేరు పెట్టాం. యస్మాత్ ప్రత్యయ విధి, ప్రత్యయం పక్కన ముందుకు అంగ సంజ్ఞ పేరు వస్తుంది. అంటే కుంజాకి అంగం పేరు పెట్టాం. అంగం పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది? అంగస్య ఇదం అధికార సూత్రం. అధికారానికి వెళ్ళాం. అధికారంలో ఏముంది? ఆయనేయి నీ యహ ఫ ఠ ఖ ఛ ఘాం ప్రత్యయాదీనాం. ఇక్కడ ఫ ఢ ఖ ఛ ఘ 5 ప్రత్యయాలు వచ్చాయండి. 5 ప్రత్యయాలకు 5 ఆదేశాలు ఉన్నాయి. 5 ప్రత్యయాలకు 5 ఆదేశాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ అదిగో స్లైడ్ మీద కనిపిస్తుంది మనకు. చూడండి, ఫ ఢ ఇక్కడ కనిపిస్తున్నాయి. 5 ప్రత్యయాలకు 5 ఆదేశాలు సూత్రంలో కింద. ఫ ఢ పద విభాగం చూడండి, ఫ ఢ ఖ ఛ ఘ. కింద చూడండి 5 ఆదేశాలు. ఆయన్, ఏయ్, ఈన్, ఈయ్, ఇయ్ 5 వచ్చాయా? ఫా స్థానంలో ఆయన్ వస్తుంది. సమాసంలో చూడండి, ఇక్కడ సమాసంలో లేదా కింద చూడండి అర్థ చూడండి. ప్రత్యయాదినం, ప్రత్యయ ఏంటి? హలంత పకారము, హలంత డకారము, హలంత ఖకారము. కింద అండి స్లైడ్ మీద చూడండి, హలంత చకారము, హలంత ఘకారము.
ఇది ఏతేషాం స్థానం, ఈ స్థానంలో పా స్థానంలో, ఢా స్థానంలో, ఖా స్థానంలో, ఛా స్థానంలో, ఘా స్థానంలో ఇవన్నీ ప్రత్యయాలండి. అంటే ఇప్పుడు చపై ప్రత్యయానికి అనుమతి లభిస్తే వీళ్ళు పా మిగిలింది, ఇది ఆ పా ప్రత్యయం అన్నమాట. ఇప్పుడు వీటి స్థానంలో యథాసంఖ్యం క్రమంగా 5 ప్రత్యయాలు క్రమంగా ఉండేదా, వాటికి 5 ప్రత్యయాలు క్రమంగా ఇక్కడ ఆయన్, ఏయ్, ఈన్, ఈయ్, ఇజ్ ఇతి ఏతే ఆదేశాః భవంతి. ఓకేనా, ఇవి ఆదేశాలు వస్తాయన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకు పాని మొట్టమొదటిలో ఉంది, మొట్టమొదటి ప్రత్యయం. ఇక్కడ యథాసంఖ్యం ఆదేశాలే ఉన్నాయి, ఆయన్ ఉంది, కానీ పా స్థానంలో ఆయన్ వస్తుంది. ఒకవేళ ఢా వచ్చిన కొన్ని ఏయ్ వస్తుంది. ఒకవేళ ఖా వచ్చిన మూడో స్థానంలో ఉంది కాబట్టి ప్రత్యయము ఇక్కడ మూడో స్థానం ఏంటి, ఈ వస్తుంది అన్నమాట. ఆ 4వ స్థానంలో ఖా ఉంది కాబట్టి మూడో స్థానం ఇన్ ఉంది కాబట్టి ఇన్ వస్తుంది. 4వ స్థానంలో ఏముంది, ఖా ఉంది. 4వ స్థానంలో ఛా ఉంది, క్షమితం. ఆ ఛా స్థానం ఈ వస్తుంది అన్నమాట. 5వ స్థానంలో ఘా ఉంది కాబట్టి ఘా స్థానం ఇక్కడ 5వ స్థానం ఏముంది, ఈ ఉంది అనమాట. అక్కడ ఈ, ఇక్కడ హ్రస్వం ఈ. అట్లా 5 ప్రత్యయాలకు 5 ఆదేశాలు క్రమంగా తీసుకోవాలి. ఒకటో దానికి ఒకటోది, రెండో దానికి రెండోది, మూడో దానికి 3, 4, 5వ ప్రత్యయానికి 5. అందుకే యథాసంఖ్యం అంటే క్రమంగా తీసుకోవాలి. ఇక్కడ మొట్టమొదటి పా ప్రత్యయం ఉంది కాబట్టి దాని స్థానంలో మనకు ఆయన్ వస్తుంది, ఆదేశం వస్తుంది, ఆయన్. ఓకే, చూడండి స్లైడ్ మీద చూడండి. ఇప్పుడు ఆయన్ చూడండి, మనకేమొచ్చింది, ఆయన్ వచ్చిందండి. మనకేమొచ్చింది ఇప్పుడు కుంజ ఆయన్. ఏం కనిపిస్తుంది, కొంచెం పా స్థానంలో ఆయన్ వచ్చింది, కుంజ ఆయన. మళ్ళీ ఆ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఎక్కడి నుంచి వచ్చింటే పా ప్రత్యయంలో ఆది పకారంకి మాత్రమే ఆయన వచ్చిందండి. పాలో ఆ ఎలాగుందో అది పక్కన తీసి పెట్టాం, కనిపిస్తుంది అక్కడ ఆయన, ఆ పక్కన తీసామంట, ఆ పక్కన తీసాం. ఓకే, తో పా ఆది పా హలంత పకార స్థానంలో ఆయన వచ్చింది, పాలో ఆ పక్కన తీసాం. ఇప్పుడు దీన్ని కలిపి రాయొచ్చు, నా హలంతం కాబట్టి అతిహీనం పదయ సంయుజ్యం ప్రకారం కలిపి రాయొచ్చు, ఆయన అయిపోతుంది. ఓకే, సరే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది అనేది తదిత ప్రత్యయం. ఎందుకంటే ఫా అనేది తదిత ప్రత్యయం అయినప్పుడు ఆ తదిత ప్రత్యయ స్థానం వచ్చినది ఆదేశం కూడా అది తదితం అవుతుంది. స్థానివదాదేశం 45వ ప్రకారంగా ఆదేశ స్థానివత్ భవతి ప్రకారంగా, స్థానివత్ ప్రకారంగా ఆయన కూడా తదిత ప్రత్యయం అవుతుంది అన్నమాట. ఓకే, కానీ తదిత ప్రత్యయం కాబట్టి, ఈ తదిత ప్రత్యయం కాబట్టి పక్కన ముందు అంగం అయిపోతుంది. ఆటోమేటిక్ ప్రత్యయం ఉందంటే ముందు అంగం అయిపోతుంది, మనకు ముందే పేరు పెట్టుకొని వచ్చాం కాబట్టి వెంటనే ఈ సూత్రం వచ్చింది. ఏది, తద్దితేషు అచామాదేహే తద్దితే స్వచామాదేహే. ఇదేమంటుంది, తద్దితే స్వచామాదేహి. ఇది ఏమంటుందంటే సూత్రము, తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే, తద్దితేషు అంటే తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే అచాం ఆదేహి, అచ్చులలో ఆది అచ్చుకి వృద్ధి చేస్తాను అంటుంది. ఏమంటుందండి, తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే అచ్చులలో ఆది అచ్చుకు వృద్ధి చేస్తాను అంటుంది. చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది, కింది సూత్రం చూడండి. తద్దితే స్వచామాదేహి, తద్దితే స్వచామాదేహి. అర్థం చూడండి, తద్దితే ఇతి నితీచ ప్రత్యయ పరతః, అది తద్దితమై ఉండాలి. ఆ తద్దితంలో యకారానికి గాని నకారానికి ఇతి చేసి ఉండాలి. అటువంటి ప్రత్యయం ఉందండి ఇక్కడ మనకు. చపైలో చపై ఏ ప్రత్యయము, తద్దిత ప్రత్యయం, బాగానే ఉంది. ఆ తద్దిత ప్రత్యయం మనము యకారానికి గాని నకారానికి ఇతి చేసాము, మనము యాకి గాని నాగ ఇతి చేసాము, మనము యకారానికి ఇతి చేసాము. చపై యా ఉందా, యాకి ఇతి చేసేది ఖచ్చితంగా ఉండాలి. యా ఉంది అంటే ఈ కండిషన్ ఇక్కడ అన్ని వర్తిస్తున్నాయన్నమాట. అది తద్దిత ప్రత్యయం ఉండాలి, అది ఇత్తు నిత్య ప్రత్యయమే ఉండాలి. ఇత్తు కానీ నిత్య దానికి లోపం చేసి ఉండాలి. ఇక్కడ మనకు నిత్తు లేదు కానీ యాకి ఇత్తి చేసాం, అందుకే అలా తద్దిత ఇత్తు నిత్యు ప్రత్యయం పరతః, పరంగా ఉంటే అంగస్య అంగంలో. ఇప్పుడు అంగస్య స్పష్టంగా అంటే అంగం చూసుకో, అంగం ఏంటి, ప్రత్యయం పక్కన ముందు అంగం, అంగం ఏంటి ఇక్కడ కుంజ. ఆ అంగంలో అంగస్య అచామాదేహి, అచః స్థానే, అచామాదేహి అచః స్థానే వృద్ధి భవతి. అచ్చులలో, అచాం అంటే అచ్చులలో, అచాం ఆదేహి ఆది అచః స్థానే, ఆది అచ్చు స్థానంలో అంటే అచ్చు వర్ణ స్థానంలో వృద్ధి భవతి, వృద్ధి వస్తుంది అని చెప్పింది. వస్తుంది కుంజ అనే అంగంలో
అచ్చులు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయండి అచ్చులు కుంజలో? ఉకారం ఉందండి. ఆకారం. అచ్చులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అచ్చులు? ఉకారం ఉంది, ఉకారం ఉంది. రెండు ఉన్నాయి ఉకారం. అచ్చులు. ఉకారం, అకారం. ఆది వచ్చి ఉన్నారు కాబట్టి ఊకి వస్తుందండి. ఊకొస్తుంది. అచ్చుల్లో ఏమంటే అచ్చులు ఉండాలి, అచ్చుల్లో ఆది అయి ఉండాలంట. పుట్టే రెండు ఆది ఉన్నాయి ఇక్కడ. అచ్చు. కుంజలో కూలో ఊ ఆది అయిపోతుంది, ఆది వర్ణం అయిపోతుంది. ఆ అచ్చుకి వృద్ధి అవుతుంది అని చెప్పింది. వృద్ధికి సూత్రం చెప్పింది మరి తద్దితి ప్రత్యయం పక్కన ఉండాలి, అది ఇత్తునిత్తి అయి ఉంటేనా అప్పుడు ముందుండే అంగానికి నువ్వు అచ్చులలో ఆది అచ్చుకు వృద్ధి చేస్తాను చెప్పిపోయింది అంతే. ఈ సూత్రం యొక్క దాయటువంటి అచ్చులలో ఆది అచ్చును వృద్ధి చేస్తాను చెప్పిపోయింది అంతే. ఆ వృద్ధి అంటే ఏమిటి? వృద్ధికి వృద్ధి రాదయిచ్చు, వృద్ధికి వృద్ధి రాదయిచ్చు. ఆ ఐ ఔ ఆ ఐ ఔ ఇతి ఏతేషాం వర్ణానం వృద్ధి సంజ్ఞా భవతి. ఈ మూడు వర్ణాలకు వృద్ధి. మూడు వృద్ధి చేస్తే మూడు వర్ణాలు పరిగెత్తుకుని వచ్చాయి. ఎక్కడ? కూలో ఉండే ఊ స్థానంలో. అచ్చని కూలో ఉండే ఉకారం కదా, ఆ ఉకార స్థానంలో వృద్ధి చేస్తాను కానీ మూడు వర్ణాలు, మూడింటికి వృద్ధి అని పేరు ఉంది కదా. ఆ వచ్చింది, ఐ వచ్చింది, అవు వచ్చింది, మూడు వర్ణాలు పరిగెత్తుకుని వచ్చాయి. నేను వస్తాను, నేను వస్తే కూర్చుంటా అని చెప్పి ఊ స్థానంలో. కానీ ఇప్పుడు సమస్య ఒకటి కావాలి, ఊ ఒకటే కాదా, ఊస్తుంది ఏం పెట్టుకోవాలి? మూడు వచ్చాయి. దానికి నిర్ణయం కోసం నిర్ణయం చేసే సూత్రం ఏంటి? స్థానే అంతరతమః. ఏం చెప్పింది? స్థానే అంతరతమః అత్యంత సదృశతమః ఆదేశ భవతి. స్థానంలో ఏదైతే అత్యంత సదృశంగా ఉంటుందో, అత్యంత సమానంగా ఉంటుందో, దగ్గరగా ఉంటుందో అది ఆదేశం చేసుకో అని చెప్పింది. సో మనం దీన్ని పోల్చుకుంటే ఊ ఉంది మనకు, ఊ స్థానంలో కావాలి. ఊకి స్థానం ఏంటి ముందు? ఉపు పద్మానీయ ఓష్ట్యాహ ప్రకారం ఓష్ట స్థానం. ఊ కాదుకే స్థానము ఓష్ట వర్ణంతో పలుకుతాం, పెదవుల సహాయంతో పలుకుతాం. అంటే ఈ పెదవుల సహాయంతో పలికేటు వర్ణమే దీనికి సమానంగా ఉంటుందన్నమాట. ఈ మూడు వర్ణాల్లో పెదవులతో పలికే వర్ణం ఏంటి? వృద్ధి వర్ణాల్లో ఆ ఇది కంఠం. అకుహ విసర్జనీయ కంఠియా ప్రకారంగా ఆ కంఠస్థానం ఇది కలవదు. ఓ ఔ ఉంది ఏంటి? సారీ ఆ ఐ ఉంది. ఏదైతే కంఠ తాళవ్యం, ఇది కంఠము తాళు ఉంది కానీ ఓష్టం లేదు, కాబట్టి ఇది కూడా సమానంగా లేదు. ఔ ఓదైతో కంఠోష్టౌ, కంఠం ఉంది, కంఠంతో పాటు ఓష్టం కొంచెం కలిసింది కదా, కొంచెమే సాదృశ్యం కనిపించింది కదా. కనీసం అంటే మొట్టమొదటి వర్ణము రెండో వర్ణం కంటే అపేక్ష ఇది కొంచెం సాదృశ్యం ఉంది కదా, అది చెప్తుంది. స్థాన అంతరతమ ఏదైతే అత్యంత దగ్గరగా సదృశతమైనటువంటి తుల్యమైనటువంటి వర్ణం ఏదైతే ఉందో అది పెట్టుకో. కాబట్టి అవే తుల్యమైంది కాబట్టి ఊ స్థానంలో అవు వస్తుంది, ఊ స్థానం వస్తుంది, అవు వస్తుంది. ఇంకా కు అయిపోయింది, కౌ అయిపోయింది, కౌ అయిపోయింది. అంటే కౌంజ ఆయన, కౌంజ ఆయన అయిపోయింది మనకు ఇప్పుడు. ఓకేనా? వృద్ధి చేస్తే కౌంజ ఆయన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కౌంజ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా యచిభం ఆయన ప్రత్యయం ఉంది కదా, ఆయన ఇది యకారాది అజాది ప్రత్యయం పక్క ఉంటే మళ్ళీ పూర్వానికి భాషంజ వచ్చేస్తుంది. యచిభం యకారాది అజాది స్వాది ప్రత్యయ పరత పూర్వస్య భాషంజ భవతి అని చెప్తుంది. ఇక్కడ ఆయనది అజాది ప్రత్యయం, అచ్చు ఆదిలో ఉన్నట్టు ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి, అంటే ప్రత్యయ స్థానంలో వచ్చింది కాబట్టి ఇది ప్రత్యయ ప్రకారంగా ఇది కూడా ప్రత్యయం కింద భావిస్తాండి. ఇలాంటి ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ముందు దానికి భాషంజ అని పేరు వచ్చింది. భాషంజ అని పేరు పెట్టి ఏమవుతుంది? భాషంజ అని పేరు పెట్టుకోవడం ఎలా వచ్చింది? వెంటనే యశ్యతిచే పరిగెత్తుకుంటూ వచ్చింది. భాషంజ పెట్టినప్పుడు ఎప్పుడు పెట్టినా యశ్యతిచ సిద్ధంగా ఉంటుందండి. ఇప్పుడు లోపం ఇతన్ని పేరు పెట్టే విధంగా తస్యలోపం ఏ విధంగా సిద్ధంగా ఉంటుందో, భాషంజ అని పేరు పెట్టిన వెంటనే యశ్యతి సిద్ధంగా ఉంటుంది లోపం చేయడానికి. ఏముంటుంది? ఇవర్ణస్య అవర్ణస్య భాషంజకస్య. అటువంటి భా అని పేరు పెట్టిన అంగంలో ఇవర్ణం ఉన్నా అవర్ణం ఉన్నా, అంటే ఇకారం కానీ ఇకారం అంతిమంలో ఉన్నా, అకారం కానీ అంతిమంలో ఉన్నా, అంటే ఇవర్ణం అంటే హ్రస్వీకారం కావచ్చు, దీర్ఘీకారం కావచ్చు. అవర్ణం అంటే హ్రస్వాకారం కావచ్చు, దీర్ఘ ఆకారం కావచ్చు. వర్ణం అన్నప్పుడు రెండు వస్తాయి, గుర్తుపెట్టుకో. హ్రస్వ దీర్ఘ ఫలితాలు వస్తాయి. అకారము లేదా ఇకారం అన్నప్పుడు అదే తీసుకుంటాము. వర్ణం అన్నప్పుడు రెండు తీసుకోవచ్చు, హ్రస్వ తీసుకోవచ్చు, దీర్ఘం తీసుకోవచ్చు. ఇక్కడ ఇవర్ణాంతస్య అవర్ణాంతస్య భాషంజకస్య అంగస్య, భా అని పేరు పెట్టినటువంటి అంగానికి నేను లోపం చేస్తాను. ఇక్కడ ఇవర్ణాంతంగా ఉందా అవర్ణాంతంగా ఉందా? కుంజాలో జాలో ఉంటే అవర్ణాంతంగం, ఆ అవర్ణాంత అంగానికి నేను లోపం చేస్తాను అని చెప్పింది. సో జాలో ఉండే ఆ అవర్ణం కాబట్టి అది లోపం అయిపోయింది. లోపం చేస్తే ఏమైతే కుంజు జకాల హలంతం వచ్చింది కింద చూడండి. కౌంజు హలంతం వచ్చింది. జాలో ఉండే ఏ శతిచ వచ్చి లోపం చేసేసింది కదా, అది కౌంజు వచ్చింది. పక్కన ఆయన ఎలా ఉందో అలాగా ఉంది మనకు. పోయినా ఇప్పుడు కలిపేసండి.
కౌంజ జ హలంతం కాబట్టి పక్కన కలిపితే కౌంజాయన వచ్చేసిందా? కౌంజాయన. కౌంజాయన అంటే ఇప్పుడు కౌంజాయ కుంజస్య గోత్రపత్యం కౌంజాయన, కుంజుని యొక్క మనవడిని అంటే కౌంజాయన అంటాం. ఏమని పిలిచాలి? కుంజ అనే వ్యక్తి యొక్క మనవడిని ఏం పిలుస్తాం? కౌంజాయన. ఓ ఏష కౌంజాయన్య అంటే కుంజుని యొక్క మనవడు అని అప్పుడు అట్లా పిలిచాం. మనవడు ఏ విధంగా తెలుగులో అంటున్నామో అప్పుడు సంస్కృతం ఏం చెప్పేవాళ్ళు? ఓ ఏష కౌంజాయన్య అంటే కుంజ అని చెప్పాలి. కౌంజాయన్ అంటే మనవడు అని చెప్పి డైరెక్ట్ తీసుకుంటాం. అక్కడ వాళ్ళ తాత అక్కడ అతను వాళ్ళ దాదా లేదు అక్కడ, అక్కడ వాళ్ళ నాన్నగారు లేదు అక్కడ, లేకపోయినప్పుడు వాళ్ళ తాతగారు లేకపోయినప్పుడు కూడా ఏమంటున్నాం? అక్కడ ఆ కౌంజాయన అనగానే ఆ మనవడే గుర్తుకొస్తామని. ఎవరు మనవడు? కుంజ యొక్కని ఆ కుంజ అని పేరు గల వ్యక్తి యొక్క మనవడు అని చెప్పి అర్థం చేసుకుంటాం. ఓకే, తో ఇక్కడ మొత్తం కలిపి కౌంజాయన. కౌంజాయన శబ్దం ఎవరికి సంకేతిస్తుంది? కుంజ అనే పేరు గల మనవడిని సంకేతిస్తుంది. ఓకే, అస్తు. తో కౌంజాయ కలిపి రాసాం కౌంజాయన. ఇది తదిత ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి దీనికి తదిత సమాసాష్ట ప్రకారం ముందే ప్రాతిపద సంఖ్య పేరు ఉంది. ప్రాతిపద సంఖ్య ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ మళ్ళీ గోసుతో వచ్చింది. ఇది ఆయనకి మనం ఆయన ప్రత్యయం దాని స్థానంలో వచ్చింది కాబట్టి కృత్ తదిత సమాసాష్ట ప్రకారం నీకు ప్రాతిపద సంఖ్య ఉంది. ప్రాతిపద సంఖ్య ఉంది కాబట్టి వెంటనే వ్రాతస్ఫయోరస్త్రియాం, వ్రాతస్ఫయోరస్త్రియాం తో ఏ ప్రత్యయం వచ్చిందంట. వ్రాతస్ఫయోరస్త్రియాం ఇదేమంటుంది చూడండి, స్లైడ్ మీద చూడండి కనిపిస్తుంది ఇక్కడ. వ్రాతస్ ఫయో పయో అస్త్రియాం, అస్త్రియాం విడగొట్టినామంటే అస్త్రియాం వస్తుంది. అంటే వ్రాతశ్చ సమాస చూడండి సూత్రం యొక్క కింద చూడండి స్లైడ్ మీద. వ్రాతశ్చ చపై చపై చ అంటే వ్రాతశ్చ వ్రాత గాని చపై ప్రత్యయం కానీ దాన్ని వ్రాతశ్చపై అని చెప్పాం. ఓకే, ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం. సరే, వ్రాతశ్చపయోహలో వ్రాత శబ్దము చపై ప్రత్యయం నుండి తీసుకున్నాం. ఇప్పుడు సూత్రార్థం చూసుకోండి. వ్రాతవాచిభ్య ప్రాతిపదికేభ్య అంటే ఇక్కడ వ్రాతాది గణంలో కొన్ని శబ్దాలు ఉన్నాయట. అక్కడ వ్రాతవాచిభ్య ప్రాతిపదికాలతోటి కానీ లేదా వ్రాతవాచి ప్రాతిపదికం లేదనుకోండి ఏముండాలట? చపై ప్రత్యయాంతేభ్యశ్చ లేదా ఎక్కడైతే చపై ప్రత్యయం తీసుకొచ్చామో అటువంటి చపై ప్రత్యయాంత అంతిమంలో ఉండాలి, లేదా చపై ప్రత్యయం అంతిమంలో ఉండాలంట. అటువంటి ప్రాతిపదికం లేదా వ్రాతవాచక శబ్దం, వ్రాతవాచక శబ్దం ఏంటి? ప్రాతిపదికం ఉండాలి. వ్రాతవాచక శబ్దంతో కూడిన ప్రాతిపదికం ఉండాలి, లేదా చపై ప్రత్యాంతం అన్న ఉండాలి. చపై ప్రత్యాంతంతో కూడుకున్న ప్రాతిపదికం ఉండాలి. అటువంటి ప్రాతిపదికం చేత స్వార్థే అంటే స్వార్థంలో ఏ ప్రత్యయం వస్తుంది. స్వార్థే ఏ ప్రత్యయో భవతి అస్త్రియాం, స్త్రీలింగాన్ని వదిలిపెట్టి. స్త్రీలింగం రాదు. ఓకే, స్త్రీలింగం ఉందనుకోండి అక్కడ ఈ ప్రత్యయము రాదనమాట. స్త్రీలింగం కాకపోతేనే వస్తుందన్నమాట. ఓకే, మనవరాలు అని చెప్పాం అనుకోండి అప్పుడు ఈ ప్రత్యయం రాదు. ఇప్పుడు మనవడు అని చెప్పాం కాబట్టి వచ్చిందన్నమాట. ఓకే, అస్త్రియాం స్త్రీని వదిలిపెట్టి అంటే స్త్రీ ప్రత్యయంలో ఇది రాదు. స్త్రీ ప్రత్యయంలో ఈ ప్రత్యయం రాదు. ఏది? ఏ ప్రత్యయం రాదు. ఓకే, ఇదే ఏ అర్థంలో వచ్చింది? స్వార్థే. స్వార్థ అంటే ఏమిటి? గోత్ర ప్రత్యయం యొక్క ఏదైతే అర్థం ఉందో అదే అర్థంలో వచ్చింది స్వార్థ ప్రత్యయం అంటుంది. అంటే భిన్నార్థం చెప్పడం లేదు. ముందు ఏదైతే అర్థం ఉందో అంటే పుత్రుడు మనవడు అని అర్థం చెప్పాం, కుంజుని యొక్క మనవడు, ఆ మనవడు అనే అర్థం చెప్పడం కోసం అంటే ఆ ముందు పదం యొక్క అర్థం ఏదైతే ఉందో అదే అర్థం చెప్పడం కోసం మళ్ళీ ఏ ప్రత్యయం వచ్చిందన్నమాట. దాన్ని స్వార్థ ప్రత్యయం అంటాం. దాన్ని ఏమంటాము? స్వార్థ ఏ ప్రత్యయో భవతి అస్త్రియ, స్త్రీలింగాన్ని వదిలిపెట్టి స్వార్థుడు అదే అర్థం చెప్పడం కోసము ఏ ప్రత్యయం వచ్చింది. ఓకేనా? అస్తు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి వ్రాత ఏంటండి మహోదయ, ఇంకోసారి చెప్పరా? అది స్వార్థ ప్రత్యయం ఇంకోసారి చెప్ప. స్వార్థం అంటే ముందు ఏదైతే అర్థం ఉందో అదే అర్థం చెప్పడం కోసం మళ్ళీ ప్రత్యయం వచ్చింది. బలంగా చెప్పడం కోసం, బలపూర్వకంగా చెప్పడం కోసం ప్రత్యయం వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? ఏ ప్రత్యయం. ఇప్పుడు మనకి ప్రత్యయం వచ్చింది ఏదో ఒక అర్థంలో. ఇప్పుడు చపై ప్రత్యయం వచ్చింది. ఏ ప్రత్యయం వచ్చింది? చపై ప్రత్యయం తీసుకొచ్చాం. ఏ అర్థంలో వచ్చింది? కోట్ల ప్రత్యయం చెప్పడం కోసం వచ్చింది. ఏ అర్థం వచ్చింది? మనవడు అర్థం చెప్పడం కోసం చపై ప్రత్యయం తీసుకొచ్చాం.
ఆ చెప్పే ప్రత్యయం తీసుకొచ్చాం కాబట్టి కౌంజాయన అని వచ్చింది. ఇప్పుడు కౌంజాయన శబ్దం ఆ చెప్పే ప్రత్యయాన్ని బట్టి మనం ఇది కౌంజాయన మనవడు అని అర్థం తీసుకోవాలి. కుంజాయన వ్యక్తిని తీసుకోము. కుంజాయ అంటే ఆ మనవడినే తీసుకుంటాం అట. అవి ఎవరి మనవడు అన్నప్పుడు ఆ శబ్దాన్ని బట్టి కుంజాయన వ్యక్తి యొక్క మనవడే అర్థం అవుతుంది. ఆ పేరుతో మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ సూత్రం ఏం చెప్పింది? మళ్ళీ వ్రాత శబ్దం కానీ చెప్పే ప్రత్యాంత శబ్దం కానీ ఉంటే గిన దాని పక్కలో నేను మళ్ళీ స్వార్థం ఏ ప్రతి తీసుకొస్తాను. ఇక్కడ వ్రాత శబ్దం లేదు, వ్రాతవాచ శబ్దం లేదు, కానీ చెప్పే ప్రత్యాంతం ఉంది కదా, చెప్పై ఉంది. మనం ఆ పకార స్థానంలో ఆయన వచ్చింది, అది చెప్పై ప్రత్యాంతం, పై ప్రత్యాంతం. అటువంటి పై ప్రత్యాంతం ఉంటేనా దాని చేత నేను యా ప్రత్యయం తీసుకొస్తాను. ఏ అర్థం తీసుకొస్తాను అంటే స్వార్థంలో. స్వార్థం అంటే కౌంజాయం మనవడనే అర్థం ఏదైతే ఉందో అదే అర్థం చెప్పడం కోసం, ఇంకా బలపదం చెప్పడం కోసము ఆ యహ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. ఓకేనా? అస్తు. తో ఇక్కడ చెప్పై ఫా ప్రత్యాంతం ఉంది కాబట్టి మనకు అదే అర్థం చెప్పడం కోసం వల్ల ఈ సూత్రం చేత యా ప్రత్యయం వచ్చిందండి. అందుకే యా చేశాం. ఇప్పుడు కౌంజాయన అనే మళ్ళీ ప్రాతిపదిక చేత ఆ ప్రాతిపదిక పక్కన మళ్ళీ యా ప్రత్యయం వచ్చింది. యా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా రెండోసారి కూడా ప్రవృత్తమైంది. మన చుట్టూ అనే ప్రత్యయ సూత్రం మళ్ళీ వచ్చింది అన్నమాట. ఇక్కడ ఇది యా అనే ఒక ప్రత్యయం కాబట్టి ప్రత్యయస్య ఆది చవర్గస్య టవర్గస్య. ఇక్కడ చవర్గం ఉందా టవర్గం ఉందా? యా ప్రత్యయంలో యా ప్రత్యయంలో ఏముంది? పంచమాక్షరం ఉంది. అది ప్రత్యయానికి ఎక్కడ ఉంది? ఆదిలో ఉంది. కాబట్టి దానికి మన ప్రత్యయ సూత్రం ఇత్తని ఇప్పుడు పెట్టింది. ఇత్తని ఇప్పుడు పెట్టగానే మళ్ళీ తస్యలోప అదర్శనం లోప అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ కౌంజాయన యా మిగిలింది. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ యకారాది అజాది ప్రత్యయం పక్కన ఉంటుంది. అచ్చు లేదు, అజాది ప్రత్యయం. ఇక్కడ యకారాది ప్రత్యయం ఉంది కదా, యకారాది ప్రత్యయం మళ్ళీ ముందుకు మళ్ళీ భాషంజ వచ్చేస్తుంది. యకారాది ప్రత్యయం పక్కన ఉంటే లేదా అజాది ప్రత్యయం పక్కన ఉంటే ఇప్పుడు ఆయన కుంజ ఆయన ఈ స్థితిలో ఎస్చేదిచ్చ అక్కడ కూడా హెచ్చిభం అనే సూత్రం ప్రకారంగా అజాది ప్రత్యయం పక్కన ఉందని చెప్పి ముందు భాషంజాని పది పెట్టుకున్నాం. భాషంజాని పది వచ్చింది కాబట్టి ఎస్చేదిచ్చ వచ్చేసి జకాలం ఉండే అక్కడ తీసివేసింది. ఇక్కడ కూడా మళ్ళా కౌంజాయన శబ్దం తయారైన తర్వాత ఆ ప్రాతిపదికం చేసి యా ప్రత్యయం తీసుకొచ్చాం. ఇక్కడ ఆయనలో అజాది ప్రత్యయం ఉంది కాబట్టి భాషంజ వచ్చింది. ఇక్కడ అజాది ప్రత్యయం లేదు, ఏముంది? యకారాది ప్రత్యయం ఉంది. అటువంటి ప్రత్యయము ఏ ప్రత్యయానికైతే ఆదిలో యకారం ఉందో, ఇక్కడ యా ఉంది కదా, ఒకటే అక్షరం ఉంది, యా ఉంది కాబట్టి ఆ యకారాది ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి భాషంజ అని పేరు వస్తుంది. యకారాది అజాది ప్రత్యయ ప్రత పూర్వస్య భాషంజ భవతి. భాషంజ యొక్క ప్రయోజనం ఏంటి? మళ్ళీ యస్యేతిచ వచ్చేసి ఇప్పుడు కౌంజాయన నాలో ఉండే అకారానికి భసంజకస్య అంగస్య నకారస్య నకారే అకారస్య లోపో భవతి. ఇవర్ణాంతస్య అవర్ణాంతస్య అంటుంది. అవర్ణాంతం కదా ఇది. అవర్ణాంత అంగానికి తదిత ప్రత్యయం పక్కన ఉంటే ఇది తదిత ప్రత్యయం కదా. ఈకారే తదితేచ పరత అంటుంది. ఇక్కడ యా తదిత ప్రత్యయం కాబట్టి ఆ తదిత ప్రత్యయం పక్కన ఉంటే నకారంలో ఉండే ఆకారానికి లోపం చేస్తుంది. అప్పుడు ఏమైపోయింది? కౌంజాయన్ నకారం పొల్లి వచ్చింది. కౌంజాయన్ ప్లస్ యా కలిపండి, యా కలిపితే కౌంజాయన్య అయిపోయింది. మళ్ళీ అయిపోయింది కౌంజాయన్య. ఓకేనా? యా ప్రత్యయం కూడా మనం కలిపేసుకున్నప్పుడు కౌంజాయన్య అయిపోయింది. ఇది మళ్ళీ యా తదిత ప్రత్యయం కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ కృత్ తదిత సమాసాశ్చ ప్రకారంగా మళ్ళీ మొత్తానికి ప్రాతిపదిక మళ్ళీ పేరు పెట్టుకుంటాం. ఇప్పుడు యా కూడా కలుపుకోవాలి ప్రాతిపదిక అంతర్గతంలోకి. ఇప్పుడు మళ్ళీ తదిత ప్రత్యయం కాబట్టి కృత్ తదిత సమాసాశ్చ ప్రకారంగా తదితాంతం అని చెప్పి తదితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి ఇక్కడ మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాం. ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి జ్ఞా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు ఔజస్ అమౌట్స్ షస్ ప్రకారంగా సు తెచ్చుకుంటామండి. ఓకేనా? సు తెచ్చుకుని ఆ సుకు విసర్గం చేస్తేనా కౌంజాయన్య అనే రూపం తయారవుతుంది. ఇప్పుడు కౌంజాయన్య అనగానే మనకు గోత్రపై మనవడే అర్థం వస్తుంది. ఎందుకు? స్వార్థుల ప్రత్యయం వచ్చినప్పుడు కూడా శబ్దంలో మార్పు వచ్చింది. మనం కౌంజాయన అని చెప్పుకోవచ్చు. కౌంజాయన గోత్ర ప్రత్యయం మనవడ కుంజం యొక్క గోత్ర మనవడ అని చెప్పి అర్థం వస్తుంది. కానీ మళ్ళా ఆ కౌంజాయన శబ్దానికే మళ్ళా ఆ పై ప్రత్యాంతం ఉంది కాబట్టి మళ్ళీ అదే అర్థాన్ని చెప్పడం కోసం యా ప్రత్యయం తెచ్చుకున్నాం. యా ప్రత్యయం తెచ్చుకుని ఏమైపోయింది? అప్పుడు కౌంజాయన్య ఒక అక్షరం పెరిగిపోయింది అన్నమాట. అంటే ప్రయోగము కౌంజాయన్య అని పిలుస్తారు, కౌంజాయన్య అని పిలుస్తాను. ప్రయోగం ఉంది కాబట్టి దానికి మళ్ళా పై ప్రత్యయం
నిమిత్తం చేసుకుని యా ప్రత్యయం తీసుకుని కౌంజాయన్య అని చెప్పి పిలుస్తామట. ఇప్పుడు కౌంజాయన్య అనగానే ఆ కుంజ అనే వ్యక్తి యొక్క మనవడు అని అర్థం వస్తుంది. ఏష కౌంజాయన్య అంటే కుంజుని యొక్క మనవడు అని చెప్పి అర్థం అవుతుంది. కౌంజాయన అన్న కూడా అదే అర్థము, కౌంజాయన్య అన్న కూడా అదే అర్థం. అందుకే యా ప్రత్యయం వచ్చి కూడా అదే అర్థాన్ని బలపరిచింది, అదే అర్థాన్ని బలంగా చెప్పింది. దాన్ని ప్రయోగంలో ఇప్పుడు యా ప్రత్యయం కౌంజాయన్య అంటాం, రాకపోతే కౌంజాయన అంటాం. ఇప్పుడు గర్గస్య పద్యం గార్గాయన అని చెప్పాం. నేను గర్గస్య పద్యం గార్గ్య, గార్గ్యస్య గోత్రపత్యం గార్గాయన అని చెప్పి అక్కడ గార్గాయన వచ్చింది, గోత్రపత్యమే. అక్కడ గార్గాయన్య రాలేదు. ఎందుకు? అక్కడ చపై ప్రత్యయం లేదు, లేదా వ్రాతవాచక శబ్దం లేదు. అందుకే గార్గాయన్య అని చెప్పలేదు అక్కడ. కానీ ఇక్కడ చపై ప్రత్యాంతం ఉంది కాబట్టి ఏం చెప్పాము? కౌంజాయన్య అని చెప్తున్నాం. కౌంజాయన అని చెప్పినా గార్గాయన అన్నప్పుడు ఏ విధంగా గర్గన్ యొక్క గోత్రాపత్యం ఏ విధంగా అర్థం వచ్చిందో, అలాగే ఇక్కడ కూడా కౌంజాయన అని కూడా గోత్రాపత్యం యొక్క అర్థం వస్తుంది. కానీ కొన్ని విశేషత ఏముందంటే చపై ప్రత్యాంతం ఉన్నప్పుడు దాంతో కూడా మనం అదే అర్థం చెప్పడం కోసం మళ్ళీ యా ప్రత్యయం తెచ్చుకోవచ్చు. యా వచ్చినప్పుడు జరగాల్సిన ప్రక్రియ జరిగి కలిపితేనా కౌంజాయన్య అని కూడా మనం పిలవచ్చు. అదే అర్థం ప్రకారం బలపరుస్తుంది, అదే అర్థం చెప్తుంది అని చెప్పి కౌంజాయన్య అదే అర్థం చెప్పడం కోసం స్వార్థ ప్రత్యయం అంటాం. అంటే ఏదైతే అర్థం ఉందో అదే అర్థాన్ని మళ్ళీ చెప్పిన స్వార్థ ప్రత్యయం అంటాం. స్వార్థ అంటే అదే శబ్దం యొక్క అర్థం అవుతుందో అదే అర్థం చెప్పడం స్వార్థం అంటాం. స్పష్ట శబ్దస్య అర్థ స్వార్థ, అదే శబ్దం యొక్క అర్థం చెప్పడం కోసం మళ్ళీ యా ప్రత్యయం చేసుకుని అదే అర్థాన్ని బలంగా పుష్టికరంగా చెప్తాం అన్నమాట. ఈ రకంగా కౌంజాయన్య అనే శబ్దాన్ని మనం చూసామండి. అస్తు. ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. స్పష్టమైందండి? అందరికి పూర్తిగా అర్థమైందండి? అర్థమైంది మహోదయ. ఓకే అండి. అయితే చూడండి, కాకపోతే మూడు రకాలు ఉన్నాయండి. మూడు రకాలు చపై ఏమున్నాయండి? రావడం, తర్వాత మళ్ళీ ఆయన రావడం. చూడు, ముందు కుంజా పాదం ముందు గస్ తెచ్చుకున్నాం ప్రత్యయం, మళ్ళా కుంజా గస్ తోటి మళ్ళీ చపై ప్రత్యయం తెచ్చుకున్నాము. ఆ చపై వచ్చిన తర్వాత ఆ చపై స్థానం ఆదేశం వచ్చింది, ప్రత్యేక ఆదేశం వచ్చింది ఆ స్థానంలో. మళ్ళీ ప్రాతిపదికంగా మారిపోయింది. మళ్ళీ ప్రాతిపదికం అంటేనే మళ్ళీ యా ప్రత్యయం వచ్చింది, అదే అర్థం చెప్పడం కోసం. ఓకేనా? ఈ రకంగా ప్రక్రియ ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? ఇక్కడ ఇచ్చిన వ్రాత పయోరస్త్రియాం ఏమంటుంది? ఇది వ్రాతవాచక శబ్దం అని ఉండాలి, లేదా చపై ప్రత్యయాంత శబ్దం అని ఉండాలి. అప్పుడు నేను యా ప్రత్యయం తీసుకొస్తాను. కానీ స్త్రీలింగ శబ్దంలో ఉంటే రాను, అస్త్రియాం వదిలేసింది అన్నమాట. ఓకే, మనవరాలు అని చెప్పాము కూడా, అప్పుడు ఈ ప్రత్యయం తెచ్చుకుని రాదు, అప్పుడు కౌంజాయన అని చెప్తాం. మళ్ళా స్త్రీ ప్రత్యయం కాబట్టి కౌంజాయని వస్తుంది, గీస్ ప్రత్యయం తీసుకొచ్చి కౌంజాయని వస్తుంది. అప్పుడు కౌంజాయని వస్తుంది అన్నమాట. అప్పుడు స్త్రీ ప్రత్యయం ఏదో ఒకటి తెచ్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు గర్గశ గార్గి అని గర్గశ గోత్రం గార్గాయని అని చెప్పినట్టు అట్లాగా ఇక్కడ కూడా మనం గీసి తెచ్చుకుంటాం స్త్రీలింగంలో. ఓకే, సో ఈ రకంగా మనం కౌంజాయన్య రూపసిద్ధి చూసామండి. సేమ్ ఇదే విధంగానే షాండిక్య, ఏక్య అంటే ఏమొస్తుంది? షాండిక్య. షాండిక్య కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటి? షండిక అంటే షండిక అనే దేశము ఎవరికైతే నివాసంగా ఉందో. ఏంటండి? రేపు చెప్పుకుందామండి. ఓకే అండి, సరే. ఇది కొత్త రూపసిద్ధి కదా, ఇంతకన్నా అర్థమైంది అనుకుంటున్నా. ఓసారి మళ్ళీ చూసుకోవచ్చండి, కానీ రేపు చెప్పుకుందామండి. ఓకే, సో అన్ని కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఓకే, ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయైతే? అస్తు, స్పష్టమైంది అందరికీ. ఇంకేమైనా సందేహాలు అంటే రేపు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః
सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। नमस्ते महोदय। నమస్తే మహోదయ। నమస్కారం ఆచార్య। नमस्ते, धन्यवाद आचार्य महोदय। ధన్యవాదాలు ఆచార్య। अस्तु सर्वेभ्यो నమస్తే नमः। మహోదయ। सर्वेषां शुभरात्रि।